రేపొద్దున కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీకి మైనస్ అవుతుందా? ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇటు ఓట్లు వేయరు, ఆల్రెడీ రాజీనామాలు చేశారు కాబట్టి. ఏమవుతుంది బిల్లుల్లో అసలు వాళ్ళు ఏం అడ్డుపడుతుంటే కదా చూడటానికి, అడ్డే పడట్లేదు కదా. అందుకనే వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు తెలుగుదేశం. బిల్లులు అడ్డుకుంటుంటే ఇది వేగం చేసేవాళ్ళు. ఏదో ఇంకా త్వరలో ఇంకో 8 మందిని ఏదో తీసుకుంటారని ఈనాడు జ్యోతి రాస్తున్నాయి కాబట్టి ఏమన్నా ట్రై చేస్తూనే ఉంటారు. ప్రస్తుతానికి అయితే కనుక బలం పరంగా చూస్తే వైసీపీకి స్ట్రాంగ్ ఉంది అక్కడ. ఇంకో 8 మందిని ఇట్లా లాక్కుంటే కనుక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈయన్ని అనర్హుణ్ణి చేస్తారు మనల్ని, దాని మీద ఆయన మీద ఇది పెడతారు అవిశ్వాస తీర్మానం. ఆ తర్వాత ఆయన దిగిపోతే ఇప్పటికే అక్కడ మండలి వైస్ ప్రెసిడెంట్ ఉంది కదా, ఆవిడ ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తలైనా పనిచేస్తుంది. ఆవిడ ఈవెన్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో లోకేష్ ఈయన ఈయన చేసిన తప్పు ఒకటే, పార్టీ పట్ల కమిట్మెంట్ కాకుండా కులం చూసినో మతం చూసినో ఇచ్చాడు పదవి. వాళ్ళందరూ ఇక్కడ ఈయనకి ఎత్తుపెట్టి పోతున్నారు, మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళు వెనకాల తిరగాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడ రేపొద్దున ఈయన దించేసేసి ఆవిడని ముందు తీసుకురావడం ఏదో చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్స్ లో చేస్తున్నారు కదా, వైజాగ్ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, ఇట్లా మేయర్లను దించేసేసి తీసుకురావట్లా, అట్లాగే తెస్తారు ఆటోమేటిక్ గా. అవును అవును రైట్. ఈ వారంలో మరొక కీలక అంశం, హైకోర్టు వేసిన ఒక కీలక ప్రశ్న, అది కూడా సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి.